అభిషేక్ శర్మ ఎస్ఆర్హెచ్ స్టార్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అనే చెప్పుకోవాలి. అయితే ఈ సీజన్‌లో ముఖ్యంగా 2025 సీజన్‌లో అభిషేక్ శర్మ ఇన్నింగ్స్ అనేవి దాదాపుగా బాగున్నాయనే చెప్పొచ్చు. అరకొర మ్యాచ్‌ల్లో తప్ప అభిషేక్ శర్మ హైదరాబాద్ జట్టు ఓడినా, గెలిచినా పోరాటం మాత్రం అద్భుతంగా సాగించాడు. అయితే ఇక విషయంలోకొచ్చినట్టయితే నిన్న లక్నో అలాగే హైదరాబాద్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో దిగ్వేష్ ప్రతీక్‌కి అలాగే మన అభిషేక్ శర్మ మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకుంది. అయితే ఆ గొడవ మ్యాచ్ చూసిన వాళ్ళకైతే చాలా క్లియర్‌గా అర్థమవుతుంది. అదెంత తారాస్థాయికి చేరుకుంది అనేది. అయితే ఆ ఎంపైర్‌లు ఇద్దరిని కూడా చెరొక వైపు లాగుతున్నప్పటికి కూడా ఎంపైర్‌లు కూడా తోసుకొని వచ్చి వాళ్ళు ఒకళ్ళొకళ్ళు కొట్టుకోవడం జరిగింది. అయితే దీనిపైన ఎవరు స్పందించినా, స్పందించకపోయినా కూడా యువరాజ్ సింగ్ అయితే స్పందించాడు. ఎందుకంటే యువరాజ్ సింగ్ ఎంత బోల్డ్ అండ్ వెరీ డైనమిక్ క్రికెటరో మనకు తెలుసు. ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్పేస్తాడు. అలాంటిది అభిషేక్ శర్మ యువరాజ్ సింగ్ శిష్యుడు. అత్యంత ప్రియమైన శిష్యుడు మళ్ళీ. అయితే ఇక అభిషేక్ శర్మ ఇంకా దిగ్విష్ రతీక్‌కి సంబంధించిన గొడవలో యువరాజ్ సింగ్ సంచలన కామెంట్స్ చేశాడు. ఏమన్నాడంటే, ఆటగాళ్ళకి ముందుగా ఆట కన్నా కూడా మైదానంలో ఎలా ఉండాలి, గ్రౌండ్‌కి సంబంధించి ఎటువంటి సంస్కారం నేర్చుకోవాలనేది తెలియాలి. నా ఉద్దేశంలో క్రికెటర్లకి ఆట జరిగే సమయంలో ప్రత్యర్థి జట్టుతో కానీ, వేరే వేరే విధానాల్లో కానీ చిన్న చిన్న అవకతవకలు, చిన్న చిన్న పొరపాట్లు, చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయి. అది నేను కాదనటం లేదు. కానీ ఎప్పుడు కూడా శృతి మించి స్థాయి వేరే లెవెల్‌కి వెళ్ళకూడదు. అది చాలా తప్పు. ఎప్పుడైనా సరే ఒక మాట అనుకున్న తర్వాత దానికి సంబంధించి అక్కడికక్కడ అది వదిలేయాలి. ఏమో ఆ ఆటగాడు ఏ మూడ్‌లో ఉండి ఆ రకంగా స్పందించాడో మనం పక్కకు పెట్టాలి. అయితే ఈ సిట్యుయేషన్‌లో దిగ్వేష్ రతిది పూర్తిగా తప్పే. కానీ దీనిలో కొంత అభిషేక్ తప్పు కూడా ఉంది. ఎప్పుడైనా సరే బ్యాట్స్‌మెన్‌ని ఇలాగే బౌలర్స్ కొంతవరకు కవ్విస్తారు. దాన్ని నార్మల్‌గా తీసుకోవాలి. ఫ్యాన్స్ అన్నీ చూస్తూ ఉంటారు. ఫ్రాంచైజీలు, ఎంపైర్‌లు అన్నీ చూస్తూ ఉంటారు. దేనికి మనం క కవ్వింపు చేసుకొని రెచ్చిపోవాల్సిన అవసరం లేదు అంటూ యువరాజ్ సింగ్ పెద్ద మనిషి తరహాలాగా ఇద్దరికీ గడ్డి పెట్టాడు.